కేంద్ర బడ్జెట్ ఉందన్నారు మంత్రి సత్యకుమార్. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా యూరియా సబ్సిడీని పెంచిందన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే 5 ఏళ్లలో 70,000 మెడికల్ సీట్లు పెంచబోతున్నట్లు తెలిపారు. మహిళలకు 26,000 కోట్లతో పోషణ్ 2 పథకం తీసుకువచ్చామన్నారు. జీబీఎస్ సిండ్రోమ్పై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. బర్డ్ ఫ్లూ ఇంకా మనుషులకు సోకలేదని స్పష్టం చేశారు మంత్రి సత్యకుమార్ ప్రసాద్. మనుషులకు సోకింది అనేది కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. గుంటూరు జీజీహెచ్పై స్పెషల్ సీఎస్ను పంపించామన్నారు. వ్యాక్సిన్ల కోసం ఇండియన్ కూడా పెట్టామన్నారు. కూటమిలో అందరం కలిసే పనిచేస్తున్నామన్నారు. ధర్మవరంలో కూడా పార్టీల మధ్య కూడా ఎటువంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. అందరం కలిసే నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజారంజక బడ్జెట్ గురించి ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో, రైతు కుటుంబాల్లో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఒక సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం దాదాపు 50.5 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత భారత్ అని ఏ కలనైతే మనం కంటున్నామో రాబోయే 23 సంవత్సరాల్లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 1-2 స్థానాలకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ కళ సాకారమయ్యే దిశగా దానికి పునాదులు వేస్తున్నట్టుగా వాళ్ళ బడ్జెట్ ఉంది. బడ్జెట్లో ప్రధానంగా గ్రోత్ ఇంజన్లుగా ఉంటున్న సెక్టార్లను గుర్తించి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో మొదటగా వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి, తర్వాత ఎంఎస్ఎంఈల మీద, తర్వాత పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, 4వ గ్రోత్ ఇంజన్గా ఎగుమతులను గుర్తించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టుగానే ఈ ఏడాది కూడా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున కేటాయింపులను పెంచుతూ 1,72,000 కోట్లతో ఇవాళ వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. పీఎం కిసాన్ నిధికి కానీ కొనసాగుతున్న పథకాలు, ఇప్పటికే కొనసాగుతున్న పథకాలైన ఫసల్ బీమా యోజనకి దాదాపు 13,000 కోట్లు, మళ్ళీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఇప్పటికే 3,60,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం, ముఖ్యంగా రైతు దిగుబడి పెంచడానికి ఒక 100 జిల్లాల్ని, తక్కువ దిగుబడి ఉంటున్న 100 జిల్లాల్ని గుర్తించి అక్కడ దిగుబడులను పెంచే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పల్సెస్లో స్వయం సమృద్ధి సాధించడానికి స్పెషల్ సీడ్ మిషన్ని తీసుకురావడం, నాణ్యమైన గింజల్ని ఉత్పత్తి చేసి రైతులకు అందించే దిశగా కూడా ఒక మిషన్ తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు గతంలో రుణ పరిమితి 3 లక్షలు ఉంటే దాన్ని పరిమితి పెంచి 5 లక్షలు కేవలం పావలా వడ్డీకి ఇవాళ రైతులకు అందిస్తే 7,70,00,000 రైతులకి దాని ద్వారా లబ్ధి చేకూరుతూ ఉంది. యూరియా సబ్సిడీ మీద పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తూ దాదాపు 1,20,000 కోట్లు పెట్టడమే కాకుండా దిగుమతుల మీద ఆధారపడకుండా యూరియాని మన దేశీయంగా ఉత్పత్తి చేసుకోవడం కోసం అస్సాం రాష్ట్రంలో 12,70,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ స్థాపన కూడా తీసుకొచ్చి. ప్రకాశం జిల్లా జార్లపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర